మహాలయ పక్షాలు ప్రారంభం అయ్యాయి కాబట్టి మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భక్తి శ్రద్ధలతో నిష్టగా తనను ఆరాధించిన భక్తులను అనుగ్రహించటానికి సిద్ధపడిన భగవంతుడు వారి పితృదేవతల వైపు చూస్తాడు. వారు సమ్మతిస్తేనే భగవంతుడు భక్తులను కరుణిస్తాడు. పితృదేవతలు తమ అసమ్మతిని తెలియజేస్తే భగవంతుడు కూడా ఏమి చెయ్యలేకపోతాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భగవంతుడి అనుగ్రహం ఆగ్రహము కంటే కూడా పితృదేవతల అనుగ్రహం, ఆగ్రహం ఎంతో శక్తివంతమైనవి. ఇది శాస్త్రవచనం. అన్ని కులాల వారికి, అన్ని మతాలవారికి ఇది విధిగా వర్తిస్తుంది. పితృదేవతల అనుగ్రహం, భగవత్కృప అందించేవి మహాలయ పక్షం. పెద్దలు చనిపోయిన తిథులలో ప్రతి సంవత్సరం శ్రద్ధతో శ్రాద్ధకర్మలు ఆచరించేవారికి లేదా అలా కుదరని వారు కనీసం మహాలయ పక్షాలలో ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను ఆచరిస్తే పితృదేవతలు, భగవంతుడు ప్రసన్నులవుతారు. మహాలయ పక్షం శుద్ధపూర్ణిను నుంచి మహాలయ అమావాస్య వరకు క్రమం తప్పకుండా పితృకర్మలు ఆచరించగలిగితే ఎంతకంటే పుణ్యం మరొకటి ఉండదు. దుర్భరమైన వ్యాధి బాధలు, కష్ట నష్టాలు, ముఖ్యమైన పనులు పూర్తికాకపోవటం, చేతిదాకా వచ్చిన ఫలం నోటిదాకా రాకపోవటం, గౌరవ ప్రతిష్టలు మంట కలవటం, స్త్రీలకు చిన్న వయసులోనే వైధవ్యం రావటం, కుటుంబ కలహాలు, ఎంత ధనం ఉన్నా సునశాంతి లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, అవహేళనలు, అవమానాలు, ఏ పనిచేయాలన్న అడుగడుగునా ఆటంకాలు, గ్రహపీడలు, చేసిన కష్టం బూడిదలో పన్నీరు పోసిన చందంగా మారటం, సంతానలేమితో బాధపడటం, ఇలా మనిషి జీవితంలో జరిగే ఎన్నో రకాల బాధలకు కారణం కేవలం పితృదేవతల అనుగ్రహం లేకపోవటమే. బ్రతికి ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం, వారిని క్షోభపెట్టడం, తాత ముత్తాతలకు శ్రాద్ధకర్మలు పెట్టి బ్రతికి ఉన్న తల్లిదండ్రులను ఆహ్వానించకపోవటం కూడా పూర్వీకుల ఆగ్రహానికి కారణమవుతుంది. సంవత్సరికాలలో భోక్తలకు ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలో బతికి ఉన్న తల్లిదండ్రులకు కూడా అంతటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రాజ్ఞులు చెప్పారు. శ్రాద్ధకర్మలలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినా ఆ శ్రాద్ధకర్మలు పూర్తిగా నిరుపయోగం అవుతాయి. తల్లిదండ్రుల వేదన ఒక శాపంగా మారితే పూర్వీకుల అసంతృప్తి ఆగ్రహంగా మారి వారికి చెడు ఫలితాలు సంభవిస్తాయి. అలాంటి వారిని పితృదేవతలు తప్ప భగవంతుడు కూడా రక్షించలేడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవంతుడి ఆరాధన ఉంటుంది. మరి దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలు, ఆ భగవంతుడికి ప్రీతిపాత్రమైన పితృకర్మల కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా మహాలయ పక్షం ఇందుకు కేంద్ర బిందువు. దీనినే పితృపక్షం అని అంటారు. వారసులు వదిలే పితృతర్పణాలు పితృదేవతలకు ఆకలి తీర్చడమే కాక వారికి ముక్తిని ప్రసాదిస్తాయి. ఇది కూడా కొన్ని విలువలను పాటిస్తూ శాస్త్రబద్ధంగా చేస్తేనే పితృదేవతలు పిండాన్ని ఆరగించటానికి సుముఖత చూపుతారు. ఇందుకు భిన్నంగా జరిగితే ఆరగించకుండా ఆగ్రహించి తమలోకాలకు వెళ్లిపోతారు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్య లోకాలలో ఉన్న పితృదేవతల ఆత్మలు, అలాగే అధోలోకాలలో ఉన్న ఆత్మలు భూమిపైకి వచ్చి ఇక్కడి వాతావరణంలో సంచరిస్తూ తమ తమ వంశీకుల గృహాల చెంతనే గాలి రూపంగా మసలుతుంటాయి. ఆత్మ శరీరాన్ని వదిలివెళ్లిన తరువాత వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు చేరుకుంటాయి. ఇవి అక్కడి నుండి ఇక్కడికి రావటం కేవలం మహాలయ పక్షంలోనే జరుగుతుంది. శక్తిలేని వారు తాము రోజు తినే ఆహారాన్ని, కూరను తమ తల్లిదండ్రులకు, పితృదేవతలను, పూర్వీకులను స్మరించుకుని వారికి సమర్పించండి. ఏది చేసిన త్రికరణశుద్ధిగా చేయండి. పితృదేవతలు తప్పక ఆరగిస్తారు. వారి అనుగ్రహం కలుగుతుంది. చిత్తశుద్ధితో లేకుండా భగవంతుడికి పూజ చేసినా భగవంతుడు స్వీకరించగలడు. కాని ఈ లోపం పితృదేవతల విషయంలో జరిగితే వారు ఏమాత్రం క్షమించరు. అది మరింత పాపమవుతుంది. వారు శపించి వెళ్లిపోతారు. సమస్త శాస్త్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి కంటే రెట్టింపు భక్తితో పితృకర్మలు ఆచరిస్తే మీ ఇంట అన్ని శుభాలే జరుగుతాయి. మన పెద్దలు ఏ తిథిన స్వర్గస్థులయారో గుర్తులేకపోతే మహాలయ అమావాస్య రోజు దాన తర్పణాలు చేస్తే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇది మహాలయ పక్షాలతోనే సాధ్యమవుతుంది. ఆ రోజున శక్తిమేరకు పెద్దలకు అన్నం పెట్టాలి. వీలుంటే స్థాయికి తగ్గట్టు దాన ధర్మాలు చేయాలి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతిః.